చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముద్ద కంకిలు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎకరానికి దగ్గర దగ్గర 45 నుంచి 50 బస్తాలు దిగుబడి వచ్చి ఉన్నాయండి కొన్ని జిల్లాల్లో. అయితే ఈ వరి వెరైటీ నెంబరు ఎంత, ఏ సెగ్మెంట్ కింద మిల్లర్లు కొనుగోలు చేస్తారు, ఏ తెగుళ్ళు ఉన్నాయి, ఎకరాకి ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుంది, ఏ నెలలో నారు పోసుకోవాలనే దాని గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అయితే మన ఛానల్లో అన్ని కొత్త వెరైటీల గురించి ఇప్పుడు రీసెర్చ్ చేసి రైతులకి చెబుతూ ఉంటామండి. మీరు పెన్ను పేపర్ పెట్టుకొని కొత్త నెంబర్లని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే కొంతమంది రైతులకి గుర్తుపెట్టుకోలేకున్నారండి. అయితే ఇప్పుడు ముఖ్య పాయింట్ ఏంటంటే, మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ ఆర్ఎన్ఆర్ 31479 31,479 అండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెల దాకా నారు పోసుకోవచ్చునండి. అయితే దిగుబడి విషయానికి వస్తే, మీరు మంచి మెడిసిన్, మంచి నేల అయినట్లయితే ఎకరానికి 45 నుంచి 50 బస్తాలు దిగుబడి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ కొంతమంది రైతులకి. ఇక్కడ ఏ సెగ్మెంట్ కింద ఇవి మిల్లర్స్ కొనుగోలు చేస్తారంటే, జై శ్రీరామ్ గోల్డ్, కావేరీ చెంట్లు, అంకూరు సోనా ఇటువంటి అతి సన్న వెరైటీ కింద ఇవి మిల్లర్స్ కొనుగోలు చేస్తారండి. అయితే దీని యొక్క పంట కాలం వచ్చి 120 నుంచి 125 రోజులండి. ఎటువంటి పర్టికులర్గా తెగుళ్ళు ఏమీ లేవండి. అయితే రైతు వాతావరణాన్ని బట్టి మందులు పిచికారీ చేసుకోవాలి. అయితే బలం మందుల విషయానికి వస్తే ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎన్నులు ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుందో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, ఎకరానికి బలం మందులు 150 కేజీలు యూరియా, 150 కేజీలు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ 3 టైమ్స్ కానీ లేదా 4 టైమ్స్ కానీ వేసుకుంటే సరిపోతుందండి. దోమ కానీ కుళ్ళు తెగులు కానీ లాస్ట్ ఇయర్ మాకు ఎక్కడా రాలేదండి. అయితే వాతావరణాన్ని బట్టి కుళ్ళు తెగులకి స్ట్రోబిన్ గ్రూపు, అదేవిధంగా దోమకి మంచి కెమికల్ స్ప్రే చేసుకున్నట్లయితే కాసన్ని ఎక్కువ గింజలు ఖచ్చితంగా పండుతాయి ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ ఆర్ఎన్ఆర్ 31479 గుత్తులు గుత్తులుగా కాపు దించేస్తుంది ఫ్రెండ్స్. అయితే ప్రతి ఒక్క రైతు మీరు ఈ ఎంచుకొని ఈ వరి వెరైటీని సాగు చేసుకునవచ్చునండి. పచ్చి వుడ్లైనా అమ్ముకోవచ్చును, డ్రై వుడ్లైనా అమ్ముకోవచ్చును. థ్యాంక్ యూ. జై హింద్.